బ్రేకింగ్ చూస్తున్నాం. కడపలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అభ్యర్థులు ఇప్పటివరకు ప్రకటించుకున్న పోటీ కోసం మాత్రం అభ్యర్థులు ఉవ్విళ్లూరిపోతున్నారు. టీడీపీ, వైసీపీ నుంచి ఇప్పటివరకు కడప స్థానానికి అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ టీడీపీ నుంచి రెడ్డప్ప శ్రీనివాసరెడ్డిని నిలబెట్టాలని టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. రాజంపేట నుంచి బీజేపీ తరపున మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో ఉంచేందుకు బీజేపీ యోచిస్తోంది. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, మొత్తంగా కడపలో రాజకీయం చూస్తే అభ్యర్థులు ఎవరు ప్రకటిస్తారనే దాని మీద ప్రధానంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ స్థానాలకి ఎవరెవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, ఏం చెప్తున్నారు అక్కడ నేతలు? థ్యాంక్ యూ. ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే 10 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి, అలాగే 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రాజంపేట పార్లమెంట్కి వెళ్తే కనుక ఇప్పటికే గతంలో ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సాయి లోకేష్ కూడా దాదాపుగా పార్లమెంట్ స్థానానికి కూడా అతను కూడా అక్కడి నుంచి ఆశావాహుల్లో ఒకరిగా ఉన్నటువంటి ఆయన కూడా పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే ఇటీవల కాలం చూసుకుంటే కనుక ఏదైతే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకోవడంలో కూడా ఇప్పుడైతే కనుక కొత్త పేరు అయితే కనుక పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. అయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే రాజంపేట పార్లమెంటును కూడా పోటీ చేస్తారంటూ కూడా ఇప్పటికే 3 పార్టీల నుంచి కూడా ఏదైతే ఆయనకు ఓకే అన్న పదంలో కూడా ఇప్పటికే సంకేతాలు విడుదలైన బయటకు వస్తున్నాయి. ఏదేమైనా చూసుకుంటే కనుక రాజంపేట పార్లమెంట్ నుంచి 3 పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారని బాగా అయితే ఇప్పుడు అయితే రాజంపేట గతంలో చూసుకుంటే కనుక అక్కడి నుంచి మిథున్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అయింది. అయితే ఈసారి కనుక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కనుక నిలబడితే కనుక పూర్తి స్థాయిలో ఆ పార్లమెంట్కి సంబంధించిన దానిపైన కూడా విజయావకాశాలు అయితే కనుక 3 పార్టీల తరపున అయితే కనుక విజయావకాశాలు పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకైతే సంకేతాలు ఉన్నాయి. ఏదేమైనా సరే అక్కడ ఏదైతే రాజంపేట పార్లమెంట్ నుంచి కనుక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం అయితే కనుక పూర్తి స్థాయిలో కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 10 అసెంబ్లీ స్థానాలకు వస్తే కనుక ఇక్కడైతే కనుక ఒక అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ అసెంబ్లీ స్థానానికి మనం చూసుకుంటే కనుక ఏదైతే జమ్మలమడుగులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన బీజేపీ నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి కూడా ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపు నుంచి కూడా ఆయన పోటీ చేస్తే కనుక విజయావకాశాలు కూడా అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఒకే కుటుంబం నుంచి కూడా 2 కూడా పోటీలు దిగడము, అలాగే ఏదైతే 3 పార్టీలు ఏ దానిపైన సంకేతాలు వదులుతాయనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులో భాగంగా కూడా ఆదినారాయణ రెడ్డి పేరునే పూర్తి స్థాయిలో అక్కడ రిలీజ్ చేస్తారని చెప్పి ఒక సంకేతాలు వస్తున్నాయి. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే టీడీపీ నుంచి కూడా అక్కడ భూపేష్ రెడ్డి ఉన్నాడు. భూపేష్ రెడ్డి కూడా టికెట్ వస్తుందని చెప్పి ఆయన కూడా ఆశావాహుల్లో ఆయన కూడా ఒకరు ఉన్నారు. ఏదేమైనా సరే 3 పార్టీలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే కనుక తొందరలో రానుంది. అయితే ఎవరికి టికెట్ వరిస్తుంది అన్న దానిపైన కూడా అయితే కనుక జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఇప్పటికే మొత్తంగా చూసుకుంటే కనుక కడప జిల్లా సీఎం సొంత జిల్లా కావడంతో కూడా పలు నియోజకవర్గాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా సరే 10 అసెంబ్లీ స్థానాల్లో 1 బీజేపీకి ఇచ్చేట్టుగా, అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా 1 బీజేపీకి ఇచ్చేట్టుగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా టికెట్ ఎవరికి వస్తుందన్న దానిపై అయితే కనుక సర్వత్రా జిల్లాలో అయితే ఉత్కంఠ ఉందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.